దాతృత్వం. మునుపటి అధ్యాయంలో 4 కార్డినల్ సద్గుణాలు మరియు 3 వేదాంత సద్గుణాలు ఉన్నాయని నేను చెప్పాను. 3 వేదాంతాలు విశ్వాసం, ఆశ మరియు దాతృత్వం. చివరి 2 అధ్యాయాలలో విశ్వాసం గురించి చర్చించబడుతుంది. 7వ అధ్యాయంలో దానధర్మం పాక్షికంగా చర్చించబడింది, కాని అక్కడ నేను దానధర్మం యొక్క క్షమాపణ అనే భాగంపై దృష్టి పెట్టాను. నేను ఇప్పుడు కొంచెం జోడించాలనుకుంటున్నాను. మొదట, పదం యొక్క అర్థం గురించి. దాతృత్వం అంటే ఇప్పుడు దానధర్మం అని పిలువబడేది అంటే పేదలకు ఇవ్వడం. మొదట దీనికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. దీనికి ఆధునిక అర్థం ఎలా వచ్చిందో మీరు చూడవచ్చు. ప్రాస అనేది కవిత్వం గురించి అత్యంత స్పష్టమైన విషయానికి, మరియు కాబట్టి ప్రజలు, కవిత్వం అంటే కేవలం ప్రాస తప్ప మరేమీ కాదు అన్నట్లు ఒక వ్యక్తికి దాతృత్వం ఉంటే, పేదలకు ఇవ్వడం అతను చేసే అత్యంత స్పష్టమైన పనులలో ఒకటి, కాబట్టి ప్రజలు అదే దాతృత్వం అని మాట్లాడటం ప్రారంభించారు. దాతృత్వం అంటే క్రైస్తవ కోణంలో ప్రేమ. కానీ క్రైస్తవ కోణంలో ప్రేమ అంటే భావోద్వేగం కాదు. ఇది భావాల స్థితి కాదు, సంకల్పం యొక్క స్థితి. ఆ సంకల్ప స్థితి, ఇది మన గురించి మనకు సహజంగా ఉంటుంది మరియు ఇతరుల గురించి నేర్చుకోవాలి. క్షమ అనే అధ్యాయంలో నేను ప్రస్తావించినట్లు క్రైస్తవ మతంలో కేవలం మన పట్ల మనకున్న ప్రేమ అంటే మనల్ని మనం ఇష్టపడటం కాదు కాని మన స్వంత మంచిని కోరుకోవడం. అదే విధంగా మన పొరుగువారి పట్ల క్రైస్తవ ప్రేమ, లేదా దాతృత్వం అనేది ఇష్టపడటం లేదా ఆప్యాయత కంటే చాలా భిన్నమైనది. మనం కొంతమందిని ఇష్టపడతాము లేదా ఇష్టపడుతున్నాము, ఇతరులను కాదు. ఈ సహజమైన ఇష్టం అనేది పాపం లేదా పుణ్యం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆహారంలో మీ ఇష్టాయిష్టాలు మరియు అయిష్టాలు పాపం లేదా పుణ్యం కాదు. ఇది కేవలం ఒక వాస్తవం. కాని దానివల్ల మనం చేసేది పాపం లేదా పుణ్యం. ప్రజల పట్ల సహజమైన ఇష్టం లేదా అనురాగం వారి పట్ల దానధర్మాలు చేయడాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి వ్యాయామం లేదా ఆరోగ్యకరమైన ఆహారం పట్ల మనకున్న ఇష్టాన్ని ప్రోత్సహించడం, తరచుగా మన విధి అయినట్లు, సాధారణంగా మన ప్రేమను ప్రోత్సహించడం ఒక విధి. మనకు వీలైనంత వరకు ప్రజలను ఇష్టపడటం. ఈ ఇష్టం దానధర్మాలు అనే ధర్మం అని కాదు, కాని అది ఆ ధర్మం సులభంగా నిర్వర్తించటానికి సహాయం చేస్తుంది కాబట్టి. మరోవైపు, మనం ఒకరి పట్ల ఇష్టపడటం వల్ల మరొకరికి అన్యాయం జరిగే అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. మనకు నచ్చిన వ్యక్తి పట్ల మనకున్న దాతృత్వానికి విరుద్ధంగా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ప్రేమగల తల్లి పిల్లల నిజమైన దీర్ఘకాలిక ప్రయోజనాలని పణంగా పెట్టి, తన స్వంత ప్రేమపూర్వకమైన ప్రేరణలను సంతృప్తి పరచుకోవడం ద్వారా, తన బిడ్డను పాడుచేయడానికి సహజమైన ప్రేమ ద్వారా శోధించబడవచ్చు. కానీ సహజమైన ఇష్టాలను సాధారణంగా ప్రోత్సహించాలి. అయితే దానగుణం కలిగి ఉండటానికి మార్గం ఆప్యాయతతో కూడిన భావాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ కూర్చోవడం అని అనుకోవడం చాలా తప్పు. కొంతమంది స్వభావం ద్వారా చల్లగా ఉంటారు. అది వారికి దురదృష్టం కావచ్చు. కాని అది పాపం కాదు. అది వారిని దాతృత్వాన్ని నేర్చుకునే అవకాశం నుండి దూరం చేయదు లేదా దానగుణాన్ని నేర్చుకోవడం నుండి వారికి మినహాయింపు ఇవ్వదు. మనందరికీ నియమం చాలా సులభం. మీరు మీ పొరుగువారిని ప్రేమిస్తున్నారా లేదా అని బాధపడకండి. మీరు చేసినట్లుగా ప్రవర్తించండి. మనం ఇలా చేసిన వెంటనే మనకు గొప్ప రహస్యాలలో ఒకటి కనిపిస్తుంది. మీరు ఒకరిని ప్రేమించినట్లుగా ప్రవర్తిస్తున్నప్పుడు, మీరు మునుముందు అతన్ని ప్రేమిస్తారు. మీరు ఇష్టపడని వ్యక్తిని గాయపరిచినప్పుడు, మీరు అతన్ని ఎక్కువగా ద్వేషిస్తారు. మీరు అతనికి మంచి చేస్తే, మీరు అతన్ని తక్కువగా ఇష్టపడే అవకాశం లేదు. నిజానికి, ఒక మినహాయింపు ఉంది. దేవుడిని సంతోషపెట్టడానికి మరియు దాతృత్వ నియమాన్ని పాటించడానికి కాకుండా, మీరు ఎంత మంచి క్షమించే వ్యక్తి అని అతనికి చూపించడానికి, మీరు అతనికి మంచి చేస్తే, అతన్ని మీ రుణంలోకి తీసుకుని, ఆపై అతని కృతజ్ఞత కోసం వేచి ఉండటానికి కూర్చుంటే, మీరు బహుశా నిరాశ చెందుతారు. ప్రజలు మూర్ఖులు కాదు. వారు ప్రదర్శన లేదా పోషణ వంటి వ్యత్యాసాలు చాలా త్వరగా గుర్తిస్తారు. కానీ మనం మరొక వ్యక్తికి మంచి చేసినప్పుడు, అది దేవుడు మనలాగే సృష్టించబడిన వ్యక్తి కాబట్టి, మరియు మనం మన స్వంత ఆనందాన్ని కోరుకునే విధంగా వాని స్వంత ఆనందాన్ని కోరుకుంటే, మనం వానిని కొంచెం ఎక్కువగా ప్రేమించడం లేదా కనీసం తక్కువ ఇష్టపడకపోవడం నేర్చుకుంటాము. ఫలితంగా, భావోద్వేగాలు తలల గలవారికి క్రైస్తవ దాతృత్వం చాలా నిర్లిప్తమైన విషయంగా అనిపించినప్పటికీ,
మరియు అది అనురాగానికి పూర్తిగా భిన్నమైనప్పటికీ అది అనురాగానికి దారితీస్తుంది. ఒక క్రైస్తవునికి మరియు లౌకిక వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, లౌకిక వ్యక్తికి కేవలం అనురాగాలు లేదా ఇష్టాలు మాత్రమే ఉంటాయి మరియు క్రైస్తవునికి కేవలం దాతృత్వం మాత్రమే ఉంటుంది అని కాదు. లౌకిక వ్యక్తి కొందరిని ఇష్టపడతాడు, కాబట్టి వారి పట్ల దయతో ప్రవర్తిస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దయతో ప్రవర్తించడానికి ప్రయత్నించే క్రైస్తవుడు ముందుకు సాగే కొద్దీ ఎక్కువ మందిని ఇష్టపడటం ప్రారంభిస్తాడు, మొదట్లో తాను ఇష్టపడతానని కనీసం ఊహించలేని వ్యక్తులతో సహా. ఇదే ఆధ్యాత్మిక సూత్రం వ్యతిరేక దిశలో భయంకరంగా పనిచేస్తుంది. జర్మన్లు బహుశా మొదట్లో యూదులను కేవలం క్రైస్తవత్వం కారణంగా ద్వేషించి వారి పట్ల చెడుగా ప్రవర్తించి ఉండవచ్చు. ఆ తర్వాత వారు యూదుల పట్ల చెడుగా ప్రవర్తించినందున వారిని మరింత ఎక్కువగా ద్వేషించారు. మీరు ఎంత క్రూరంగా ఉంటే అంత ఎక్కువగా ద్వేషిస్తారు, మరియు మీరు ఎంత ఎక్కువగా ద్వేషిస్తే అంత క్రూరులుగా మారతారు. ఇలా ఒక దుష్టచక్రం ఎప్పటికీ కొనసాగుతుంది. మంచి మరియు చెడు రెండూ చక్రవడ్డీ వలె పెరుగుతాయి. అందుకే మీరు మరియు నేను ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు అనంతమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజు చేసే అతి చిన్న మంచి పని ఒక వ్యూహాత్మక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడం లాంటిది. దాని నుండి కొన్ని నెలల తర్వాత మీరు కలలో కూడా ఊహించని విజయాలను సాధించగలరు. ఈ రోజు కామం లేదా కోపంలో పైకి అల్పమైనదిగా కనిపించే ఒక చర్య, ఒక కొండ శిఖరాన్ని, రైలు మార్గాన్ని లేదా వంతెనను కోల్పోవడం లాంటిది, దాని నుండి శత్రువు అసాధ్యమైన దాడిని ప్రారంభించవచ్చు. కొంతమంది రచయితలు దాతృత్వం అనే పదాన్ని మానవుల మధ్య క్రైస్తవ ప్రేమను వర్ణించడానికి మాత్రమే కాకుండా, దేవునికి మనిషిపై ఉన్న ప్రేమను మరియు మనిషికి దేవునిపై ఉన్న ప్రేమను వర్ణించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ రెండింటిలో రెండవ దాని గురించి ప్రజలు తరచుగా ఆందోళన చెందుతారు. వారు దేవుణ్ణి ప్రేమించాలని వారికి చెబుతారు, కానీ వారు తమలో అలాంటి భావనను కనుగొనలేరు. వారు ఏమి చేయాలి? సమాధానం మునుపటిలాగే ఉంటుంది. మీరు అలా చేసినట్లుగా ప్రవర్తించండి. భావాలను సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తూ కూర్చోవద్దు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నాకు ఖచ్చితంగా తెలిస్తే నేను ఏమి చేస్తాను? మీకు సమాధానం దొరికినప్పుడు వెళ్ళి దానిని చేయండి. మొత్తం మీద ఆయన పట్ల మనకున్న ప్రేమ కంటే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ గురించి ఆలోచించడం చాలా సురక్షితమైన విషయానికి. ఎవరూ ఎల్లప్పుడూ భక్తిపూర్వకమైన భావాలను కలిగి ఉండలేరు. ఒకవేళ మనం కలిగి ఉండగలిగినా, దేవుడు ప్రధానంగా పట్టించుకునేది భావాల గురించి కాదు. క్రైస్తవ ప్రేమ, అది దేవుని పట్ల అయినా లేదా మనిషి పట్ల అయినా, అది సంకల్పానికి సంబంధించిన విషయానికి. మనం ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటే, నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అనే ఆజ్ఞను పాటిస్తున్నట్లే. ఆయన ఇష్టపడితే మనకు ప్రేమ భావాలను ఇస్తాడు. మనం వాటిని మనంతట మనం సృష్టించుకోలేము, మరియు వాటిని మన హక్కుగా మనం డిమాండ్ చేయకూడదు. కానీ గుర్తుంచుకోవలసిన గొప్ప విషయానికి ఏమిటంటే, మన భావాలు మారుతూ ఉన్నప్పటికీ మన పట్ల ఆయన ప్రేమ అలా ఉండదు. అది మన పాపాల వల్ల గాని మన ఉదాసీనత వల్ల గాని అలసిపోదు. అందువల్ల మనకు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా, ఆయన ఎంత కోల్పోవాల్సి వచ్చినా, మనం ఆ పాపాల నుండి విముక్తి పొందాలనే తన సంకల్పంలో ఆయన ప్రేమ చాలా పట్టుదలతో ఉంటుంది.